నమస్తే వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. బోరుగడ్డ పారిపోయాడా, దాక్కున్నాడా, లేకపోతే ఎవరైనా కిడ్నాప్ చేశారా? ఈ సందేహాలన్నీ పటాపంచలు చేస్తూ ఆయన సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. దీనికి తోడు 16 మందితోటి సిట్ వివేక హత్య కేసులో అనుమానాస్పద మరణాలు. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 4 అనుమానాస్పద మరణాలు చోటు చేసుకుంటే రిజిస్టర్ అయితే ఈ 9 నెలల కూటమి సర్కార్ పాలనలో 2 అనుమానాస్పద మరణాలు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ ఇంకా పోలీస్ శాఖలో పనిచేస్తోందా? ఈ అనుమానాస్పద మరణాల వెనుక పోలీసుల వైఫల్యం ఉందా, పోలీసుల ఉద్దేశపూర్వక కుట్ర ఉందా? ఇలా రకరకాల స్పెక్యులేషన్స్, అనుమానాలు మొత్తానికి సోషల్ మీడియాలో రౌండ్ కొడుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ కడప ఎస్పీ దీని మీద క్లారిటీ ఇచ్చారు. ఆయన సంవత్సరాల వారీగా చెప్పారు 2019 నుంచి ఎలాంటి మరణాలు చోటు చేసుకున్నాయి, ఎందుకు వాటిని అనుమానాస్పద మరణాలుగా నమోదు చేయాల్సి వచ్చిందనేది. అలాగే మొన్నే అనుమానాస్పద మరణం కింద నమోదైన రంగన్న కేసులో ఆయన భార్య మాట్లాడింది. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పోలీసులు తీసుకెళ్ళినా జాగ్రత్తగా తీసుకొచ్చి అప్పచెప్పేవాళ్ళు వెనక్కి, ఇక్కడ మాత్రం ఆయన ఏదో టార్చర్ పెట్టారన్నట్టు మాట్లాడింది. సో ఈ మొత్తానికి ఏంటంటే బోరుగడ్డ అనిల్, వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి అండ్ కొడాలి నాని, పేర్ని నాని, రోజా, విడుదల రజని, తాజాగా ఈ కొత్త కేసు, వీటి చుట్టూతే మొత్తం ప్రభుత్వం నడుస్తోందా అని నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ అధికార ప్రతినిధి ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్కారం ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు. అలాగే మస్తాన్ రావు గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్. ఇంకా రేగిడి లక్ష్మణరావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి. నమస్కారం అండి. సుజాత గారు, జనసేన వీర మహిళ. నమస్కారం అండి. సరే, అసలు మొత్తంగా బోరుగడ్డ అనిల్ వ్యవహారంలో ప్రభుత్వ వైఖరి ఏంటి, ఎలా ఉందనే తెలుసుకునే ముందు ఆయన రిలీజ్ చేసిన సెల్ఫీ వీడియోలో ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. దాక్కున్నాడా, పారిపోయాడా, కిడ్నాప్ అయ్యాడా, ఒకసారి చూద్దాం. నాకు బెయిల్ రాకుండా చేసేదానికి కుటుంబ ప్రభుత్వం పనిన కుట్ర ఇది. దళితున్నైన నన్ను చిత్రహింసలు పెట్టారు. 3rd డిగ్రీ ఇచ్చారు కర్నూలులో. నా వెన్నుపూస L4 బోన్ ఫ్రాక్చర్ అయింది. నా టెస్టిస్ రైట్ సైడ్ బ్లడ్ క్లాట్ అయింది గుట్కాలతో తనటం వల్ల. ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ వారు నివేదిక ఇచ్చారు. ఆ నివేదికను కోర్టు వారికి సబ్మిట్ చేశాం, హైకోర్టు వారికి. ఈ పరిస్థితుల్లో మా తల్లి అనారోగ్యానికి గురైపోయి డయాలసిస్ చేసి యాంజియోగ్రామ్ చేసిన సెట్ కాని పరిస్థితుల్లో ఆమెకి సర్జరీ చేశారు. 16వ తారీఖు 17వ తారీఖులో సర్జరీ జరిగింది. 14వ తారీఖు నేను ఇంటర్మ్ బెయిల్ మీద రావడం జరిగింది. చెన్నైలో అపోలో హాస్పిటల్లో నా కన్న తల్లికి సర్జరీ జరిగిన మాట హైకోర్టు వారికి మేము చెప్పాము. హైకోర్టు వారు దాన్ని విచారించుకున్నారు. రికార్డ్స్ ఉన్నాయి మా దగ్గర. నా తల్లికి సర్జరీ జరిగింది. 14వ తారీఖు రిలీజ్ అయిన నేను 28వ తారీఖు వరకు నేను మా తల్లిగారితో ఉండి 28వ తారీఖున నేను సెంట్రల్ ప్రిజన్లో ఎక్స్టెన్షన్ బెయిల్ కేసు రాకపోతే సెంట్రల్ ప్రిజన్లో నేను 4:45 కల్లా నాకు ఇచ్చిన టైం పరిధిలో కోర్టు వారిని గౌరవించి నేను సరెండర్ అవడం జరిగింది. ఆ క్రమంలో మళ్ళీ వెంటనే మరుసటి రోజు నాకు మళ్ళీ ఇంటర్మ్ బెయిల్ రావడం జరిగింది. 3వ తారీఖు నేను రిలీజ్ అయ్యాను. 1వ తారీఖు ఇంటర్మ్ బెయిల్ ఇస్తే నేను 3వ తారీఖు రిలీజ్ అయ్యాను. ఆదివారం కావడంతో అక్కడ స్టాఫ్ కొరత ప్లస్ షూరిటీస్ సరిపోలేదని చెప్పడంతో ఈ క్రమంలో నా తల్లిని నేను ఒక్కడనే కొడుకుని నేనే చూసుకోవాలండి. 5 చెల్లెలు ఉన్నారు, వాళ్ళంతా చదువుకున్నారు, పెళ్ళిళ్ళు చేసుకొని సెటిల్ అయ్యారు వాళ్ళు. ఇప్పుడు నా కన్న తల్లికి తండ్రి లేడు, చనిపోయారు, నా తండ్రి చనిపోయారు. ఈ పరిస్థితుల్లో ఇంటర్మ్ బెయిల్ రాకుండా చేసేదానికి విధాల ప్రయత్నాలు చేశారు. కానీ హైకోర్టు మీద, ఉన్నతమైన న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది మాకు. ఇప్పుడు కొత్తగా కావించింది ఏంటంటే నేను ఏదో ఫేక్ సర్టిఫికేట్ నేను అసలు ఫేక్ సర్టిఫికేట్ ఎలా పెడతానండి? నేను సెంట్రల్ ప్రిజన్లో ఉన్నాను, నేను జైల్లో ఉన్నాను. మెడికల్ సర్టిఫికేట్స్ మొత్తం మా వాళ్ళు అక్కడ సబ్మిట్ చేశారు కోర్టుకి. కోర్టు వారు దాన్ని చూసి నాకు ఇంటర్మ్ బెయిల్ ఇవ్వడం జరిగింది. మా కన్న తల్లి గారికి బైపాస్ సర్జరీ జరిగింది, ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. కాబట్టి మా కన్న తల్లి గారి దాని మీద నాకు ఇంటర్మ్ బెయిల్ వచ్చింది. కన్న తల్లిని చూసుకునేది నేను. కోర్టుని గౌరవించాను, అమితంగా గౌరవిస్తాం. ప్రాణం పోయినా వెనుతిరిగే ప్రసక్తి లేదు. కోర్టులకే, కోర్టు మాటలకే, కోర్టు న్యాయమూర్తుల మాటలకే కట్టుబడి ఉంటాం. బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడుగా, దళితుడుగా, నేను ఒక లా చేసిన స్టూడెంట్గా నేను మీకు అందరికీ విన్నవించుకుంటుంది ఒకటే, నన్ను ఇబ్బంది పెట్టి నాకు బెయిల్స్ రాకుండా నన్ను పర్మనెంట్గా జైల్లో ఉంచాలని చెప్పి కూటమి ప్రభుత్వం, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. నన్ను చంపాలని చూస్తున్నారు. నాకు ఏమైనా, నా కుటుంబానికి ఏమైనా దానికి కారణం నారా లోకేషే. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణే. మరొకసారి తెలియజేస్తూ, నేను ఇంటర్మ్ బెయిల్ మీద ఉన్నాను. నా కన్న తల్లిని చూసేవాళ్ళు ఎవరు లేరండి, మాకు దిక్కెవరు లేరు, దేవుడే మాకు. సో ఇదండి ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు. ఆయన అన్నారు ఏంటంటే ఇంటర్మ్ బెయిల్ మీద ఉన్నాను, నేను పారిపోలేదు, నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు, లేదా దాక్కోలేదు, రహస్య గదిలో బంధించి నాకేమి 3rd డిగ్రీలు నేను రిలీజ్ అయిన తర్వాత చేయలేదు. కోర్టులో అయితే 3rd డిగ్రీ అవన్నీ అయినాయట. ఆయన L1
అది కూడా ప్రస్తావన చేశారు. వారి మాతృమూర్తి అనారోగ్యం కారణంగా ఆయన అప్పీల్ చేసుకున్నారు. ఫేక్ సర్టిఫికేట్లు పెట్టానంటాం అబద్ధం. అంటే ఎన్నాళ్ళు నడిపిస్తారండి? ఇప్పుడు బోరుగడ్డ అనిల్తో మొదలెట్టాం, ఒక్కసారి వెనక్కి వెళ్ళండి, మనం లెట్స్ గో టు ద పాస్ట్. ఆ తర్వాత రకరకాల కేసులు వచ్చినాయి, రకరకాల వ్యక్తులు, పేర్లు, నాయకులు. మళ్ళీ సైకిల్ వచ్చింది, సైకిల్లో మళ్ళీ బోరుగడ్డ అనిల్, మళ్ళీ నెక్స్ట్ పరిమళ జత్వాని వస్తుంది, కాదంబరి జత్వాని వ్యవహారం బయటకు వస్తుంది. ఎన్నాళ్ళు ఈ నడిపి కేవలం దీని మీదే సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారు జనాలకి? సోషల్ మీడియా కేసులు ఒక్కటే కాదు కదండి, ప్రభుత్వం చేయాల్సింది చాలా ఉంది. అసలు అవినీతి సామ్రాట్ జగన్మోహన్ రెడ్డి గారి నీ జైలు ఊచలు లెక్కించేలా చేస్తామని మీరు పలికిన ప్రగల్భాలు ఏమైనాయి? ముందర దాని మీద ఫోకస్ పెట్టాలి కదా, ఇప్పుడు వీటి మీద పెట్టద్దని కాదు. అసలు అచ్చంగా దీని మీదే ప్రభుత్వం నడుస్తున్నట్టుగా ఏంటి? రోజుకు ఒక అంశం చెప్పండి చౌదరి గారు. మొదట వాసుదేవన్ గారు, నీకు అలాగే డబల్ టీవీ వీక్షకులకి, జనసేన నేత సువేద గారికి, అనలిస్ట్ మస్తారావు గారికి, వైఎస్ఆర్సీపీ నేత లక్ష్మణరావు గారికి శుభోదయం, నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్సీపీ అధికారంలో జరిగిన దుర్మార్గమైన చర్యల్లో భాగంగా ఎవరైతే తప్పుడు వాదనలు, తప్పుడు ప్రకటనలు, తప్పుడు విధానాలు అవలంబించారో వాళ్ళు వసలేకపోతున్నారు. దీన్నే కామ సిద్ధాంతం అంటారు. మాకు రాజ్యాంగబద్ధంగా పార్టీ పదవి వచ్చిన తర్వాత, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా పార్టీ నాయకులు ప్రజాసేవలో, ఇది బోరుగడ్డ అనిల్ విషయం, అది ఒక వితండ వాదన. ఆయన ఇస్తున్నటువంటి బెయిల్ అనేది ఆయన హక్కు. బెయిల్ వచ్చిన తర్వాత ఆయన ఏమైనా చేసుకోవచ్చు. కాకపోతే ఇంటర్మ్ బెయిల్ కోసం చేసే సర్టిఫికెట్లు ఆయన శర్మ గారు క్లియర్గా చెప్పారు, వాంగ్మూలం కూడా ఇచ్చారు, నేను ఇవ్వలేదు ఫేక్ సర్టిఫికేట్. సో అది ఖచ్చితంగా ఫేకే అవుతుంది. నేను జైల్లో ఉన్నాను, మా వాళ్ళు సబ్మిట్ చేశారు, ఎవరు సబ్మిట్ చేశారు బాగా ఎందుకు, ఫేక్ అని తేలిన తర్వాత రకంగా చెప్పాలంటే నూరు దూల ఎక్కడ దాకా వెళ్ళిందంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, బాబు గారు కానీ, అదే లోకేష్ గారని, అరే లోకేష్ గారు నేను సక్సెస్కొని వస్తే చాలు, నేను నరుపుకొని వస్తా, తలెత్తుకొని వస్తా అని చెప్పాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ, బాబు గారు కానీ అంత మాట్లాడినారో చూశారు మీరు. అలాగే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని నేను బండి కట్టుకొని లాక్కు వస్తా అని చెప్పిన మాటలు అవుతున్నాయి. సో బోరుగడ్డలని వైఎస్ఆర్సీ పార్టీలో ఉన్నాడా, వాళ్ళ పార్టీ నాయకుడా, ఆయన గొప్ప లీడరా అని నాకు తెలియదు. కానీ దానికి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డేసుకోరావడం, తర్వాత దళిత కార్డు పెట్టడం, నేను అంబేద్కర్ వార్తడని, మిగతా వాళ్ళంతా ఏమైపోవాలి, మిగతా బీసీ ఎస్సీ ఎస్సీ నాయకులు ఏమైపోవాలి, నేను ఒకడే అంబేద్కర్ వారసుడా? నేనే అంబేద్కర్ వారసుల పేరుతో దుర్మార్గంగా బిహేవ్ చేయడం అనేది మీరు చూసాం, సోషల్ మీడియాలో చూసాం. సో టోటల్ గా ఈయన బొంగుతున్నాడు. అనవసరంగా ఆయన బెయిల్ తీసుకున్న తర్వాత బెయిల్ ఉండాలి, కానీ ఈ నెల 11వ తారీఖు మళ్ళీ సబ్మిట్ చేయమని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చింది, అంటే మళ్ళీ లొంగిపోమని చెప్పి. సో ఆయన బెయిల్ అనేది హక్కు, నేను కాదనట్లా. బెయిల్ ఎలా తీసుకున్నాం అనే పైన అనుమానాలు ఎక్కుతున్నాయి. సో ఇవన్నీ కూడా తల్లి గోళ్ళు బాగాలేదని. సార్ నాది క్వశ్చన్ అండి చౌదరి గారు, ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చాడు, సబ్మిట్ చేశాడు, కోర్టు కానిస్టేబుల్స్ ఉంటారు, వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటారు, త్రూ పోలీస్ స్టేషన్ క్రాస్ చెక్ చేసుకుని ఇవి ప్రాపరా కాదా అని. ఇంత బయటకు వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన అవి నా ఫోర్జరీ అయినాయి, నేను ఇవ్వలేదు అనే దాకా ఎందుకు తెచ్చుకున్నారు? అంటే ఒక కీలకమైన కేసు అని మీరు భావించిన కీలకమైన కేసు అనే దాంట్లో కీలకమైన నిందితుడు ఈ రకంగా ఫేక్ సర్టిఫికెట్లు దర్జాగా ఆయన కోర్టుకి సబ్మిట్ చేస్తుంటే పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తోంది, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏం చేస్తున్నాయి చౌదరి గారు? ఖచ్చితంగా మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఎందుకంటే సర్టిఫికేట్ సబ్మిట్ చేసి వాళ్ళ లాయర్ ఆయన ఏ సర్టిఫికేట్ తీసుకొచ్చారో అది చూసి ఎత్తుకొచ్చి జడ్జి గారికి ఇచ్చారు. జడ్జి గారు ఇచ్చిన తర్వాత, బెయిల్ ఇచ్చిన తర్వాత నిజమో కాదు ఎప్పుడు వస్తుందంటే బస్సులో వస్తుంది కాగితాలు, జైలు స్టేషన్. అవి కాదా నిజమా చెక్ చేసుకోవాలని టైం పడుతుంది. సో ఇంత క్రైమ్ ఆలోచన, వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న కొంతమంది రాజకీయ నాయకులు, ముసుగులో ఉన్న వ్యక్తులు ఈరోజు దుర్మార్గంగా బిహేవ్ చేస్తారంటే చాలా బాధాకరమైన విషయం. కాకపోతే పవన్ కళ్యాణ్ గారికి, మా లోకేష్ గారికి, బాబు గారికి మాకు వేరే పనులు ఉన్నాయి, పట్టించుకోవట్లేదు మేము. అది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమైపోయినాయి. మాకు పోలీసుల మధ్యలో జరుగుతున్న సమస్యని ఎత్తుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టడం, ఆయన ఇప్పుడు అదేవిధంగా వీడియోలు రిలీజ్ చేయటం, దానివల్ల అనేక రకాల సందేహాలు రేకెత్తున్నాయి. అసలు ఈయన ఎవరు బయట కొట్టే వదిలేరు, ఇది చేస్తే న్యాయమా, కరెక్టా కాదా అనే అంశం పైన కూడా డిస్కస్ చేయాల్సి వస్తాం. ఎందుకంటే ఏ రకమైన సర్టిఫికేట్ సబ్మిట్ చేశారో తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే మనిషి మృగంలో మానవ మృగం లాంటిది ఇటువంటి వ్యక్తి బయట ప్రపంచాల్లో ఉన్న కరెక్ట్ కాదు. ఎందుకంటే జైల్లోనే ఉండాలి ఇటువంటి వ్యక్తి.
ఈయన సొంత పార్టీ ఎమ్మెల్యేని, ఎంపీలని, జగన్మోహన్ రెడ్డి గారిని, వాళ్ళ చెల్లెల్ని అందరినీ కూడా ఏం కావాలో తిట్టాడు, ఎట కావాలో తిట్టాడు. కాబట్టి సంస్కృతి మంచి సంస్కృతి కాదు. చట్టపరంగా చర్యలు చేపడతారు, పోలీసులు ఏ విధంగా ఆధారాలు చేపడతారో దానికంటే చర్యలు తప్పదు. ఒకటి చౌదరి గారు ఇక్కడ క్లారిటీ ఇవ్వాలి. ఆయన వైసీపీ మనిషి కాదు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా. వాళ్ళు కూడా ఆయన డిజోన్ చేసుకున్నారు, మాకు ఆయనకు సంబంధం లేదన్నారు. సో ఇప్పుడైతే ఏ పార్టీ, జగన్మోహన్ రెడ్డి పేరు వాడుతున్నాడేమో కానీ ఆయన వైసీపీలో అధికారికంగా కార్యకర్త కాదు, నాయకుడు కాదు. ఇక్కడ ఆల్రెడీ ఆయనకు పార్టీ ఉంది, ఆ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని క్లెయిమ్ చేసుకున్నాడు, తర్వాత వాళ్ళు డిజోన్ చేశారు. ఇంత జరిగిన తర్వాత మొత్తానికి ఇన్వెస్టిగేషన్లో లోపాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయండి. అంటే అతని కదలికల మీద, అతని ఇచ్చే సర్టిఫికెట్ల మీద అంత పకడ్బందీగా ఒక వ్యవస్థ అతను నడిపినప్పుడు మిజరబుల్గా పోలీస్ ఫెయిల్యూర్ అక్కడ కనిపిస్తోందనేది ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం. ఒకసారి మస్తాన్ రావు గారి దగ్గరికి వెళ్దాం, మళ్ళీ మీ దగ్గరికి వద్దాం. మస్తాన్ రావు గారు, ఏంటండి ఈ ఫేక్ సర్టిఫికెట్ల గొడవ ఏంటి? ఆయనేమో వరుసగా ఒక కాగితం పెట్టుకొని చదివినట్టు కనిపించింది. ఆయనేమో ఎక్స్టెంపోర్ చెప్పలా, ఇలా చదివి చెప్పడం జరిగింది అని అనుకుంటూ మేము వివరించడం జరిగింది. మా తల్లిగారు ఎంత చూసిన మీ కాగితం పెట్టుకొని చదివినట్టే ఉంది ఆ సెల్ఫీ వీడియో. ఎవరన్నా రాసిచ్చుంటారా బోరగడ్డ అనిల్కి? ఆ రహస్య గదిలో ఆయన బంధించారట కదా, లేదా ఆయనంతా ఆయనే కిడ్నాప్ అయ్యాడా? ఏం జరుగుతోంది మస్తాన్ రావు గారు? గుడ్ మార్నింగ్ అండి. 19 అదేవిధంగా ప్యానల్ పెద్దలు. బోర్గడ్డ అనిల్ కుమార్ గారి కేసే అసలు ఒక ఇదిగా ఉంది. ఏంటంటే ఆయనేమో వైఎస్ఆర్సీపీ తరఫున ఒక అధికార ప్రతినిధిలాగా, లేకపోతే ఆ బెదిరింపు ధోరణిలో గతంలో మాట్లాడిన పరిస్థితి. అంటే వైఎస్ఆర్సీపీకి అతనికి సంబంధం లేదని చాలా కాలం తర్వాత పిల్లివాడ అమ్మనాథ్ గారు అంటూ చాలా మంది కూడా ప్రకటించారు. కానీ ఈ రోజు కూడా ఆయన విచిత్రంగా పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద ఆరోపణలు చేస్తూ తన ప్రాణానికి ఏమన్నా జరిగితే గనక దానికి వాళ్ళ ముగ్గురే కారణం అంటూ జై జగన్ అని జగన్ గారిని కూడా ఆయన పూర్తి ఉన్నారు. ఇక్కడ ఇంకోటి కూడా చెప్తానండి. యాక్చువల్గా ఏంటంటే పోసాని కృష్ణమురళి గారు కూడా అది ఇంకో కేసు. ఏంటి, పోసాని కృష్ణమురళి గారు కూడా నాకు ఏ పార్టీతో సంబంధం లేదన్నప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీని ఆ కేసులో వాదిస్తారు. ఈ కేసులోనేమో ఆయన కాదని చెప్తున్నారు, అక్కడేమో ఆయన నేను ఏ పార్టీకి సంబంధం లేకపోయినా కూడా ఆయన తరఫున వాళ్ళు వాదిస్తారు. సో ఇదంతా చూస్తే ఇప్పుడు ఈ బెయిల్ విషయం, ఆయనకు బెయిల్ వచ్చిన విషయం ఏంటంటే యాక్చువల్గా విచిత్రంగా ఈ కేసులో చాలా సెన్సేషనల్ కేసు. ఆయన అబ్యూజ్డ్ లాంగ్వేజ్ తో మాట్లాడాడు, లేదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు అన్నాడు. ఇంకా ఇందాక ఆయన చెప్పిన దానిలో నేను ఒక లా స్టూడెంట్ అన్నప్పుడు ఇతరుల స్వేచ్ఛని, లేకపోతే వాళ్ళు జీవించే హక్కుని హాలు రాసే విధంగా తల తీసుకొస్తానని కానీ, లేకపోతే బండి కొట్టి లాక్కొస్తానని కానీ ఈ విధమైన చేయొచ్చా అనేది కూడా ఆయన అప్పుడు ఆలోచించకుండా ఎలా ఉన్నారనేది పాయింట్. ఇప్పుడు ఈ బెయిల్కి సంబంధించి ఏంటంటే అసలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎవరైతే ఇట్లా ఈ విధంగా తిట్టారో ఈ తిట్టికి సంబంధించి ఇప్పుడు అరెస్ట్ చేశారు, బాగానే ఉంది. ఇప్పుడు ఆ కూటమి సర్కార్కి సంబంధించి కానీ, లేదంటే జనసేన కానీ, లేదంటే తెలుగుదేశం వాళ్ళు కానీ ఈ కేసులకు సంబంధించి ఏ విధంగా ఫాలోఅప్ చేస్తున్నారు, చేయట్లేదు అనే దానికి ఉదాహరణ అంత సెన్సేషనల్ కేసు. ఆయన నిజానికి వాళ్ళ తల్లి గారికి బాగలేదు, బెయిల్ తీసుకున్నారు, ఆయన వెళ్ళారు. ఆయన వెళ్ళిన ఒక 2 వారాల తర్వాత వీళ్ళందరూ మేలుకున్నట్టుగా అక్కడ కనిపించింది. అంటే ఆయనకి హైకోర్టు కల్పించింది ఏంటి, ఆయన బెయిల్ అవకాశం ఉంది, ఆ బెయిల్కి సంబంధించి వాళ్ళ తల్లి గారికి ఆపరేషన్ చేశారని చెప్పారు. ఇంకోటి కూడా ఆయన ఏంటంటే ఫేక్ సర్టిఫికెట్లు అనేది కొన్ని మీడియాలో వార్తలు ఇచ్చినప్పుడు ఆయన ఇప్పుడు క్లారిఫికేషన్ కూడా ఇచ్చాడు. ఫేక్ కాదండి, గుంటూరులో లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించిన ఆ వైద్యుల పేరు కూడా ఆయన అక్కడ వచ్చింది వార్త. డాక్టర్ రాఘవ్ శర్మ గారికి వచ్చింది. అయినా కూడా ఏంటంటే ఆయన మరి ఫేక్ కాదు, ఎందుకంటే నిజానికి ఆయన జైల్లోనే ఉన్నాడు. జైల్లోనే ఉంటే బయటే ఆ సర్టిఫికేట్లన్నీ కూడా ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి డాక్టర్ గారి దగ్గర కానీ, లేకపోతే వాళ్ళ మదర్కి చికిత్స చేసిన వాళ్ళ దగ్గర కానీ సబ్మిట్ చేసి ఉండొచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఆయనకి బెయిల్ రావడమే వీళ్ళకి ఒక విచిత్రమైన అంశంగా కనిపించింది. నేను ఆ తర్వాత ఆయన మళ్ళీ వచ్చాడు, మళ్ళీ లొంగిపోయాడు, మళ్ళీ కూడా బెయిల్ పొందాడు. ఇక్కడ 2 సార్లు జరిగింది. వీళ్ళందరూ కూడా నాలుగు ఖర్చుకున్న పరిస్థితి ఉంది. అంటే ఇంత మా మీద ఆ విధంగా అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేసి అన్ని సందర్భాల్లో కూడా వార్నింగ్ చేసి ఆ విధంగా చేసిన వ్యక్తికి సంబంధించిన కేసులో ఈ విధంగా బెయిల్ పొందడం ఏంటి అనేది ఆ తర్వాత వీళ్ళందరూ నాలుగు తెచ్చుకొని అది ఫేక్ అని రకరకాలుగా. అసలు నాకేంటి అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు అధికారంలో వీళ్ళే ఉన్నారు. ఆ కేసులకు సంబంధించి ప్రత్యర్థుల కేసులకు సంబంధించి కానీ, లేకపోతే వాళ్ళ నాయకుల అబ్యూజివ్ లాంగ్వేజ్ తో చట్ట వ్యతిరేకంగా వ్యాఖ్యానించిన వాళ్ళకి సంబంధించి కానీ ఫాలో అప్ వీళ్ళు చేసుకోవట్లేదు. చేసుకోకపోగా దాన్ని మరి ఫేక్ అని ఇంకోటి అని అంటాం. నిజానికి
వాళ్ళ మదర్ అక్కడ అపోలో హాస్పిటల్లో ఉన్నారని ఆయన ఓపెన్ గా వీడియో రిలీజ్ చేసిన పరిస్థితి. సో ఇంత ఇదిగా ఇప్పుడు కూడా పోలీసులు ఆయన ఎక్కడున్నాడో కనుక్కుంటున్నారా లేదా అనేది కూడా తెలియదు. నిజానికి ఆయన వీడియో రిలీజ్ చేశారు కానీ ఆయన వేరే ఓటు కూడా తెలుసుకోలేని పరిస్థితిలో పోలీసులు ఉన్నారనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. రైట్. సుజాత గారు మీరేమంటారండి? అంటే అతను వాడిన భాష, దానికి చెల్లించుకున్న మూల్యం మొత్తం చూసాం. సర్టిఫికెట్లు, ఫేక్ సర్టిఫికెట్లు జారీ అతను వాళ్ళ లాయర్ ద్వారా సమర్పిస్తే వాటిని క్రాస్ చెక్ చేసుకొని రీఎగ్జామిన్ చేసుకొని, అది కీలకమైన కేసు కాబట్టి అన్ని సందర్భాల్లో ఇది పోలీసులకి కుదరకపోవచ్చు. కాబట్టి ఆయన లలితా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆయన ఇచ్చారట. ఆయనకు ఫోన్ చేసి, ఏమండి డాక్టర్ గారు ఇది నిజమేనా? ఎందుకంటే బోరుగడ్డ అనిల్ గత చరిత్ర చూస్తే అతను ఏమీ అంత విశుద్ధవర్తండి ఏం కాదు, ఇలాంటివి సృష్టించగల నేర్పరితనం, దక్షత అతనికి ఉన్నాయి కాబట్టి ఇది నిజమా కాదా అని వాకప్ చేసుకొని వెంబడే కోర్టులో అఫిడవిట్ సమర్పించవచ్చు కదా పోలీస్. ఎక్కడ ఫెయిల్ అయ్యారు? రొటీన్ అయిపోయిందా పోలీస్కి? అంటే అసలు అంత బలహీనమైన చట్టాలు పెట్టారా మీ ప్రభుత్వం అతని మీద? సార్, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న తోటి ప్యానలిస్టులకి 99 వీక్షకులకి అందరికీ శుభోదయం అండి. బోరుగడ్డ అనిల్ విషయానికి వస్తే, ముందుగా అతను లా స్టూడెంట్ అని చెప్తున్నారు. గతంలో అతను మాట్లాడిన మాటలు చూసుకుంటే కనుక తనకి చట్టాల గురించి పూర్తి అవగాహన ఉన్నట్టు ఆయన గతంలో మాట్లాడిన మాటలు. అంటే అతని దగ్గర ఆయుధాలు కలిగి ఉంటే ఆర్మ్స్ యాక్ట్ లో నాకు 3 నెలల్లో బెయిల్ వస్తుంది, నేను 3 రోజుల్లో తెచ్చుకోగలను. అలాగే నాకు పిఎంఓలో మనుషులు ఉన్నారు, నాకు ల్యాండ్స్ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అంత అన్నాడు ఇంత అన్నాడు. మామూలుగా లేవు అప్పట్లో మాటలు. మరి పట్టుబడ్డాకేమో దొంగలు, పట్టుబడక ముందు దొరలు అన్నట్టు వారి ప్రభుత్వం ఉండగా, వారి అండదండలు ఉండగానేమో వైసీపీ తరఫున మాట్లాడతారు. వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు క్లోజ్ అంటాడు, వైసీపీలో నాకు బాగా పరిచయాలు ఉన్నాయి అంటాడు. ఒక బోరుగడ్డ అనిలే కాదు, ఒక శ్రీరెడ్డి కానీ ఇంకో చాలా మంది ఇటువంటి వాళ్ళందరూ కూడా వైసీపీ తరఫున మాట్లాడారు, ఆ పేమెంట్లు అందుకున్నారు. వారి తరఫున వేరే ప్రతిపక్ష నాయకుల మీద ఇష్టానురీతిన మాటలు దాడి చేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ మాకు సంబంధం లేదంటారు. ఇదే మళ్ళా వైసీపీ కనుక అధికారంలో ఉండుంటే అతను కూడా తీసుకుని వెళ్ళి ఏదో ఒక పదవి జగన్మోహన్ రెడ్డి గారు కట్టబెట్టేవాళ్ళేమో చెప్పలేము. కాబట్టి ఈ వైసీపీకి సంబంధించిన నాయకుడా కాదా అన్నది చాలా తేటతెల్లం, చూసే వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది. వాళ్ళు చెప్పినంత మాత్రాన ఇదైపోదు. ఇదే బోరుగడ్డ నీళ్ళు ఈ రోజు మాట్లాడిన వీడియోలో మాటలు చూసుకుంటే కనుక మా తల్లి గారు, మా మాతృమూర్తి ఇటువంటి పదాలు ఉపయోగిస్తున్నారు. మరి అంతకుముందు మీరు ఇష్టానురీతిన మీరు చట్టాలు ఏదైతే రాజ్యాంగం ఇచ్చిన వాక్ స్వేచ్ఛని కాల రాచేస్తూ మరి లా చదివాని అంటున్నారు. మరి అప్పుడు తెలియదా మీకు? ఇష్టం వచ్చినట్టు ఎటువంటి సంబంధం లేని, రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేని మాతృమూర్తుల్ని, మరి పవన్ కళ్యాణ్ గారు తల్లి కాదా, నారా లోకేష్ గారు తల్లి కాదా, ఇష్టానురీతిని చెలరేగిపోయి మైనర్ బాలికలను కూడా ఇష్టానురీతిని నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. దానికి తగ్గట్టు ఇప్పుడు ఆయన కేసులు ఎదుర్కొంటున్నారు. మరి ఇప్పటికి కూడాను ఆయన నాకు వైసీపీకి సంబంధం లేదు, నేను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను అని చెప్తున్న ఈ వ్యక్తి మీద చర్యలు తీసుకుంటుంటే ఇదేదో కక్ష సాధింపు చర్యల్లాగా, ఆయన ఏదో ప్రజల కోసం పోరాటాలు చేసినట్టు వైసీపీ ఎందుకు వెనకేసుకొస్తుంది? మనం చూసాం పోసాని కృష్ణమురళి, నేను రాజకీయాల నుంచి వెళ్ళిపోయాను, రాజకీయాలకు నాకు సంబంధం లేదని చెప్పాడు ఆయన. ఇప్పుడు వైసీపీ వాదన ఏంటంటే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్న వ్యక్తిని, సంబంధం లేని వ్యక్తిని మీరు కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు. మరి పోసాని కృష్ణమురళి తరపున వాదిస్తున్న వ్యక్తి ఎవరండి? మళ్ళీ వైసీపీ పంపించిన లాయరే పన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. మరి బయటకేమో ఎవరి లాయర్లు ఎవరి తరఫున లాయర్ల విషయంలో మనమే ఇన్వాల్వ్ కాలేమండి. ఎందుకంటే మీకు మజ్లిస్ లో కీలకమైన లీడర్ మరి అక్బరుద్దీన్ ఓవైసీ తరఫున ఆ రోజు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు ఆయన తరఫున వాదించింది బీజేపీ లాయర్. చెప్పలేము, ఫీజుని బట్టి లాయర్స్ వస్తారు. సో ఆయన ఎంగేజ్ చేసుకున్నట్టు దానికిను పార్టీకి సంబంధం మనం అంత తేలిగ్గా అంటగట్లేం. అది వాళ్ళ వ్యక్తిగతం. చేసుండొచ్చు ఆయన అడ్వకేట్ జనరల్గా చేసుండొచ్చు. ఏం దమ్మాలపాటి సత్యనారాయణ, దమ్మాలపాటి శ్రీనివాస్ తెలుగుదేశం ఆయన ఉన్నాడు, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన దమ్మాలపాటి శ్రీనివాస్ చేయలేదా? అంత మాత్రం ఆయన తెలుగుదేశం అంటామా? ఉద్యోగం అండి, వాళ్ళ ప్రొఫెషన్ అండి అది. లాయర్ విషయంలో పోనీ మీరు అన్నట్టే అనుకున్నా కూడా పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు
పైగా YCP పొన్నవోలు ఏమి రామ్ జెట్మల్ అని కాదు కదా, ఆయన సామర్థ్యాన్ని అన్న మనం సంగతి- బ్రహ్మాండంగా బహుదా ప్రశంసించడానికి. పొన్నవోలు ఆయన ఎలా ఏం నిరూపించుకున్నారో అందరికీ తెలుసు. ఇప్పుడు పొన్నవోలుకి లేనిపోయిన 10 సార్లు చెబితే నిజంగా నేను తానంత గొప్పలాయని అనుకుంటాడు మీరు. లేదండి, పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఏ కేసు పట్టుకున్నా వాళ్ళందరూ జైలుకే పరిమితం అవుతారు అన్నదే తెలుసు. అటువంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కావాల్సిన వాళ్ళకు మాత్రం పెద్ద లాయర్లను పెట్టించుకుంటారు, కానీ మిగిలిన వాళ్ళు ఆయన కోసం పనిచేసినా కూడా పొన్నవోలు గారు లాంటి వాళ్ళకి అప్పచెప్తారు. ఇంకొకటి, మనం లాయర్ విషయం పోని పక్కన పెట్టుకున్నాం. మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వారి భార్యకు ఫోన్ చేసి, పోసాని కృష్ణమురళి గారి భార్యకు ఫోన్ చేసి, మీరేం భయపడకండి అమ్మా, మా తరపున నేను లాయర్లు పంపిస్తున్నాను, వాదిస్తున్నారు అన్నారు. మరి ఇప్పుడు రాజకీయాలకు సంబంధం లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వచ్చారండి లైన్ లోకి? పోసాని కృష్ణమురళి తరపున జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వచ్చారు? రోజుకి 100 మంది అరెస్ట్ అవుతూ ఉంటారు ఏదో ఒక నేరాలు చేసి. వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఫోన్ చేయట్లేదు? అంటే వారి వ్యక్తులు, వారు నడిపించిన వ్యక్తులు స్వయంగా. సరే, ఇంతకు ఇది ఒకటి పోసాని చెప్పండి. మనకి- ఇప్పుడు ఇది ఇంకొక కీలకమైన ప్రశ్న. ఇప్పుడు ఆ లలిత హాస్పిటల్ డాక్టర్ రాఘవ్ శర్మని బోరుగడ్డ ఏమన్నా బెదిరించి సంతకం చేయించి ఆ ఫేక్ సర్టిఫికేట్లు తెప్పించుకొని ఉంటాడా? ఆ పాసిబిలిటీ ఏమన్నా ఉందా? ఆ దిశగా మీ మరి మైటీ పోలీస్ యంత్రాంగం ఏమన్నా దర్యాప్తు చేస్తోందా? సార్, ఫేక్ సర్టిఫికెట్లు తెప్పించారు అంటే అతను ఆ పర్సన్ నేను సర్టిఫికేటే ఇవ్వలేదు అంటున్నారు. వీళ్ళు దొంగ సర్టిఫికేట్లు తెచ్చుకున్నారు. అతనికి అంటే అతనికి తెలియకుండానే హాస్పిటల్ నుంచి సర్టిఫికేట్లు తెచ్చుకున్నాడు. మరి ఈ చట్టాలన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టి, లా చదువుకున్నా అన్నాడు కాబట్టి, అందులో ఏదైతే ఏ రకంగా బెయిల్ తెచ్చుకోవచ్చు అన్ని అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి ఈ రోజు తల్లి పేరు చెప్పుకుని హాస్పిటల్ నుంచి ఎస్కేప్ అయ్యాడు. ఆయన ఐ మీన్ జైలు నుంచి బయటకు రావడం జరిగింది. ఇప్పుడు అతను మీద ఇప్పుడు విచారణ జరుగుతుంది కాబట్టి అతని సెక్యూరిటీ కూడా ప్రభుత్వానికి ముఖ్యం. ఇప్పుడు బయటకు వెళ్ళిపోయి నీకు ఏదన్నా నీ మీద ఏదన్నా దాడి జరిగితే మళ్ళీ చెప్పడం చూడండి, చంద్రబాబు నాయుడు గారు దానికి బాధ్యత వహించాలి, పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహించాలి. నువ్వు జైల్లో ఉంటే సేఫ్ గా ఉంటావు, నువ్వు బయటకు వెళ్ళవు, ఓకే, వెళ్ళింది ఎందుకు? చట్టాలు న్యాయస్థానాలు కూడా తల్లి విషయం అనేటప్పటికీ ఒక రకమైన సెంటిమెంట్ తోటి తను తప్ప ఇంకెవరూ లేరు అని ఒక చెప్పడం వల్ల ఆయనకి బెయిల్ మంజూరు చేయడం జరిగింది మానవతా దృక్పథంతో. మరి ఇదే మనిషి మానవతా దృక్పథం లేకుండా గతంలో మాతృమూర్తుల మీద ఏ విధంగా కామెంట్ చేశాడో చూసాం. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి సుజాత గారు. ఒకసారి మన వైసీపీ అధికార ప్రతినిధి రేగి లక్ష్మణరావు గారి దగ్గరికి వెళ్ళే ముందర 2 అంశాలు. ఒకటి, పోసాని కృష్ణమురళి అంతకుముందు ఏం మాట్లాడో ఒకటి చూద్దాం. రెండోది, మీరు చెబుతున్న లలిత హాస్పిటల్ నాకన్నా కూడా మస్తానరావు గారికి ఎక్కువ ఐడియా ఉంది, ఆయన కూడా సమీప ప్రాంతంలో ఉండేవారు. కోతవేడు దూరంలో కొత్తపేట పోలీస్ స్టేషన్ ఉంది. ఈ ఫేక్ సర్టిఫికెట్ల దందా వీళ్ళ మనుషులు వెళ్ళి అక్కడ నడుస్తున్నప్పుడు ఆ మాత్రం ఐడి పార్టీ సిబ్బంది గమనించకుండా ఉంటారండి? ఎం మస్తానరావు గారు? ఖచ్చితంగా అది కనుక ఫేక్ సర్టిఫికెట్ అనేది కనుక అర్థమై ఉంటే కనుక ఐడి పార్టీ వాళ్ళు వితౌట్ యూనిఫామ్ మానిటర్ చేస్తుంటారు, ఎవరు ఎక్కడికి పోతున్నారు ఏంటి అనేది వాళ్ళు తెలుసు. అసలు ఖచ్చితంగా రాఘవ్ శర్మ గారికి ఫోన్ చేసి 1 నిమిషంలో చెప్పేశారు. అది పెద్ద విషయం కూడా కాదు అది దర్యాప్తు చేసి. ఎందుకంటే రాఘవ్ శర్మ గారికి రోజు ఎమ్మెల్సీ కేసులు కూడా చాలా వస్తూ ఉంటాయి. అదే దానికి సంబంధించి, ఎందుకంటే ఆయన ఎమర్జెన్సీ హాస్పిటల్ వేరే సుదూర ప్రాంతాల నుంచి వేరే జిల్లా నుంచి వస్తారు. ఎందుకంటే అది మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. వాళ్ళ మిసెస్ ఏమో న్యూరాలజీకి సంబంధించి చూస్తారు, ఆయన హార్ట్కి సంబంధించి చూస్తారు. సో వేరే ఇతర అనేక హెల్త్ సర్వీసెస్ ఇస్తూ ఉంటారు. సో పోలీసులతో కూడా రెగ్యులర్ కాంటాక్ట్ ఉంటాయి. దానిలో ఎటువంటి ఇది లేదు. ఆయన వెంటనే చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది, కరెక్టా కాదా, అది నేను ఇచ్చానా లేదా అనేది కూడా. రైట్, ఒకసారి ఈయన మా రేగి లక్ష్మణరావు గారి దగ్గరికి వెళ్ళే ముందు పోసాని కృష్ణమురళి ఇంతకుముందు ఏం మాట్లాడాడో చూద్దాం ఒకసారి. పబ్లిక్గా జనాల ముందు ఆంధ్రప్రదేశ్లో ఒక రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చంపేస్తా, ఎవడేం పీకుతాడు, రే జగన్మోహన్ రెడ్డి రేపే నిన్ను చంపుతా, ఏమైపోతావు, ఏం చేస్తాడు, ఎవడేం పీకు చేస్తాడు. సార్, ఇది మోడీ వెళ్ళలేదా, అమిత్ షా వెళ్ళలేదా, రాష్ట్రపతి గారు వెళ్ళలేదా, న్యాయమూర్తులు వెళ్ళలేదా, సామాజిక కార్యకర్తలు వెళ్ళలేదా, రాజకీయ విశ్లేషకులు వెళ్ళలేదా, దేశభక్తులు వెళ్ళలేదా, జేపీ లాంటి గొప్ప మహానుభావులు వెళ్ళలేదా? ఏమయ్యా పబ్లిక్లోకి వచ్చి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని రేపే నిన్ను చంపితే ఎవడు పీకుతాడు అంటే ఒక్కడన్నా ఖండించాడా? అరే, పబ్లిక్గా జనాల ముందు ఆంధ్రప్రదేశ్లో ఒక రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చంపేస్తా, అదండి
రేగడి లక్ష్మణరావు గారు అంతకుముందు ఎప్పుడో మాట్లాడారు ఆయన. ఇప్పుడు మీ పార్టీ వాళ్ళు ఆయన బయటని సోషల్ మీడియాలో ప్రవేశపెట్టి అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు భయపెడితే గడగడ ఒడిగిపోయారనే పిక్చర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఇంకోటి ఆయన ఏదో అడిగారు, అమిత్ షాకి మోడీకి వినపడలేదా అని. వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి అర్థమై ఉండకపోవచ్చు. సో మరి మిగిలిన ఇక్కడ వాళ్ళకైతే అర్థమై ఉంటుంది కదా. మీరు కూడా ఎప్పుడు ప్రస్తావన చేయలేదు. ఎందుకు సడన్గా మళ్ళీ సోషల్ మీడియాలో పోసాని కృష్ణమూర్తిని ప్రవేశపెట్టారు? మీరు ఖాళీగా ఉండరండి మీరు? వాసుదేవ్ గారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకి డబుల్ అంటే వీక్షలకు యాజమాన్యకు హృదయపూర్వక నమస్కారం అండి. ఇక్కడ గత మా ఈ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం, వాళ్ళు రాసుకున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం ఏ రకంగా ఇంప్లిమెంటేషన్ చేయాలని ఒక కోవాలో ఉన్నారు తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటి, ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ పక్కన పెట్టేశారు. 143 హామీలు కూడా పక్కన పెట్టారు. 143 కాకుండా అదనంగా చిన్న చితక హామీలు అన్నీ కలిపితే 420 హామీలు, అంటే 420 హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. 420 నిరూపించుకున్నాం. 420 అన్నప్పుడు రాష్ట్ర ప్రజలు గ్రహించవలసింది ఇది అమలయ్యే హామీలు కాదు అని. సో మన పక్కన పడితే పోసాని కృష్ణమురళి గారు, ఏంటి పోసాని కృష్ణమురళి గారు మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారంటే ఆయన అబద్ధాలు లేదా నిజమే కదా. ఆయన సాక్షాత్తు ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక నాయకుడు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో మాట్లాడేటప్పుడు మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తామని చెప్పాలి. కానీ మేము రాష్ట్ర ముఖ్యమంత్రిని రేపు చంపేస్తే ఎవరు దిక్కు, ఎవరేం చేస్తారు, ఎవరేం చేయగలరు అని ఒక ప్రతిపక్ష నాయకుడు, అప్పటికే 3 సార్లు సీఎం అయినటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు ఆ రేంజ్లో వార్నింగ్ ఇచ్చారంటే అది ఆ కోణంలో ఆలోచించాలి కదా. ఆ కోణంలో కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు వేయాలి. అది థ్రెటనింగ్ కాల్. అది అంటే చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా ప్రజల మధ్య అందరూ ఉంటుండగా ఒక రాష్ట్ర సీఎంని చంపేస్తున్నానని స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆయన మీద ఎందుకు కేసు పెట్టలేదో నాకు ఇప్పటికీ అర్థం కాదు. మీ గవర్నమెంటే కదా ఉంది, మీరు ఎందుకు పెట్టలా? మిమ్మల్ని మీరు వీళ్ళని అడగటం కాదు, జనమే మిమ్మల్ని అడుగుతున్నారు. మీరు అడుగుతారు ఆ ప్రశ్న. రాజధాని గారు, మేము ఎక్కడ కూడా కక్షపూరితమైన రాజకీయాలకు తావ తీసుకోవాలా. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వీళ్ళు చేస్తున్నటువంటి తీసుకున్నటువంటి చర్యల్లో జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం తీసుకున్నా చాలా మంది జైల్లో ఉండేవారు. కానీ మేము పరిపాలన పైన దృష్టి పెట్టేవాడిని. ప్రజలకు ఇచ్చిన హామీలు నవరత్నాలని ఇంకొక హామీలన్నీ కూడా నెరవేర్చాలి, ప్రజలకి కమ్యూనికేషన్ మన గ్యాప్ పెరగకూడదని చెప్పి ప్రజలతో నిరంతరం వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే వీళ్ళు చిన్న చితగా మాట్లాడిన వ్యక్తులు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఫ్యామిలీ మీద విధ్వంసం సృష్టించే మాట్లాడినటువంటి అబ్యూజివ్ లాంగ్వేజ్ చేసినటువంటి వ్యక్తుల మీద కానీ ఎక్కడ కూడా సాధారణంగా కేసులు నమోదు చేయలేదు. ఇక్కడ కక్షపూరితమైన రాజకీయాలు మేము చేయాల. ఒకటే చెప్తున్నాం సార్, ఈ రోజున పోసాని కృష్ణమురళి ఆ రేంజ్లో మాట్లాడాలంటే కారణం వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడ గారిని వాళ్ళ పిల్లలు కూడా చాలా దారుణంగా మాట్లాడారనే విషయం అందరూ తెలుసు. వాళ్ళకి వ్యభిచార కూటములతో లింకులు పెట్టి మాట్లాడారు, చాలా తప్పు అటువంటి భాషలు కూడా. అలాగే ఈ రోజున బోరగడ్డ అనిల్ గురించి మాట్లాడుతాం. బోరగడ్డ అనిల్ అన్న వ్యక్తి మా పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదని మేము ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాం. ఫస్ట్ నుంచి చెప్పలా తాత్సారం చేసి డిలే చేసి డిజోన్ చేసుకున్నారు. అది కూడా ఎప్పుడు డిజోన్ చేసుకున్నారు? మీరు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా డిజోన్ చేసుకున్న తర్వాత అమ్మో ఎక్కడ ఈ నిందొచ్చి ఈ బరువు వచ్చి మన మీద పడుతుందేమో అనే భయంతో అప్పుడు డిజోన్ చేసుకున్నారు. నా దగ్గర క్రోనలాజికల్ ఆర్డర్గా డేట్స్ ప్రకారం చెప్తాను లక్ష్మణరావు గారు. వాస్తవానికి ఇక్కడ ఆయన రిపబ్లికన్ పార్టీకి ఒక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయి ఉన్నాడు. ఆయన ఒక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయి ఉన్నప్పుడు మా పార్టీకి ఎలా సంబంధిస్తాడు? ఆయన అభిమానంగా ఇంకో విషయం మీరు తెలుసో లేదో, ఆ రిపబ్లికన్ ఆర్పిఐ పార్టీ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్లో ఎన్డీఏ కూటమిలో ఒక భాగస్వామిగా ఉంది. బీజేపీ పార్టీకి సపోర్ట్ చేశారు. ఆ రామరాజు పాస్వాన్ గారు కేంద్ర మినిస్టర్గా ఉన్నారు. పాస్వాన్ కాదండి, పాస్వాన్ కాదు, రామ్దాస్ అథ్వాలే మహారాష్ట్ర. సారీ, సబ్జెక్టు కరెక్షన్. అథ్వాలే గారు కేంద్ర మినిస్టర్గా ఉన్నారు. వీళ్ళందరూ కూడా అంటే ఈ స్థాయిలో ఉండేటప్పుడు ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతోనూ ఆయనకున్నటువంటి సింపథైజర్ గా మాట్లాడి ఆ రోజున చేసినటువంటి వాక్యాలు అటువంటి వాక్యాలు చేయకూడదు. ఆ వాక్యాలు ఇప్పుడు ఆయన సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు కదండి, ఆ స్క్రిప్ట్ ఎవరు? మీ తాడేపల్లి నుంచి వెళ్ళిందా ఆ స్క్రిప్ట్?
ఆయన కాగితం ఇలా పట్టుకొని చదువుతున్నాడు చాలా స్పష్టంగా, ఎక్స్టెంపోర్ చెప్పినట్టు రాలా. వాసుదేవ గారు మీరు క్రిస్టల్ క్లియర్ గా ఇంకోసారి వీడియో ప్లే చేయండి. ఎక్కడ కూడా అయినా స్క్రిప్ట్ చదివేటట్లేదు, చాలా స్పష్టంగా ఉంది. మళ్ళీ మీరు చూడండి, మీ దగ్గర కూడా ఉంటుంది, చాలా స్పష్టంగా ఉంది. చివరిలో జగన్మోహన్ రెడ్డి పదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన. వీడియో మొత్తం నేను చూసాను సార్, వీడియో మొత్తం నేను చూసా. ఆయన చెప్పిన విధానం మీరు ఆయన చేత సెల్ఫీ వీడియో రిలీజ్ చేయించి ఆయన ఎక్కడికి తీసుకెళ్లారండి మీరు? మంచి ప్రశ్న వేశారు సార్. అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ రోజున నారా లోకేష్ గారిని, అలాగే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడారని, వాళ్ళ కుటుంబ సభ్యులు తిట్టారని మీరు తీసుకెళ్లి జైల్లో పెట్టి మరి బెయిల్ రాకన్నా ఒక 2 నెలలు ఉంచారు. తర్వాత వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగలేదని వ్యక్తిగత కారణాలు, వాళ్ళ అమ్మగారికి చూసుకోవడానికి ఎవరు లేరు, వాళ్ళకు ఉన్నటువంటి 5 అక్క చెల్లెలు కూడా మరి అబ్రాడ్ లో లండన్ లో ఉన్నారు, నేనే ఇక్కడ ఉన్నాను, నేను చూసుకోవాలి అని చెప్పి ఆయన చేసుకున్నటువంటి మానవత దృక్పథంతో మరి కోర్టు వారు వాళ్ళకి ఇంకొకరి మాతృమూర్తుల్ని తోలనాడుతూ చేసినప్పుడు ఈ మానవతా దృక్పథం కాకెత్తుకుపోయిందా? దుర్భాషలాడినప్పుడు జనం అడుగుతారండి, ఇది కడుగుతారు, అడగటం కాదు. వాసుదేవ్ గారు ఒక వ్యక్తిని ఎన్ని రకాలుగా హింసించాలి అన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 అధికారంలో ఉన్నప్పుడు ఇదే బోరగడ్డ అని ఒక సేటర్ అని, ఒక ఫ్రాడ్ అని, ఒక డబ్బులు డిమాండ్ చేసే సెటిల్మెంట్ అని ఆయన్ని చాలా రకాలుగా చేసా. అప్పుడు కూడా చాలాసార్లు అరెస్ట్, ఆయన మీద ఎఫ్ఐఆర్లు కట్టించడం, అరెస్ట్ చేసి జైలుకు పంపించారండి. ఎందుకు? తిరుమల తిరుపతి దేవస్థానంలో పింక్ డైమండ్ విషయంలో పోరాటం చేసిన వ్యక్తి బోరగడ్డ అనిల్ కుమార్. ఈ బోరగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి ఆ యొక్క పంతులు గారు, శర్మ గారు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని ఆయనకి సపోర్ట్ గా ఉండే, ఆయనతో పాటుగా ఈయన ఆ పింక్ డైమండ్ అనుకున్న ఆస్తుల వివరాలు కానీ, బంగారం కానీ, నగలు కానీ, అలాగే డబ్బులు కానీ చాలా అవకతవకలు జరిగినాయి, అవినీతి జరిగాయని చెప్పి దాని మీద పోరాటం చేసిన వ్యక్తి బోరగడ్డ అనిల్. అయితే అది పర్సనల్ గా ఈయన తీసుకొని ఇదే బోరగడ్డ అనిల్ని ఎన్నో ఇబ్బంది పాలు చేశారు. లేని పింక్ డైమండ్ గురించి పోరాటం చేయటం ఏంటండి లక్ష్మణరావు గారు? ఇది ఎప్పటి మీరు ఆ సిపాయిలు తిరుగుబాటు అప్పటి కథలు చెబితే ఎవరు వింటారు? మీకన్నా నాకన్నా చౌదరి గారికి బాగా తెలుసు, మీకన్నా నాకన్నా చౌదరి గారికి బాగా తెలుసు. ఆయన అక్కడ స్వామివారి పాదాల దగ్గర ఉంటాడు. తిరుపతి అయిపోతే చౌదరి గారి తిరుపతి అయినంత మాత్రం తెలుసు, ఆయన తెలుసు సమగ్రంగా టీటీడీలో ఉన్న వ్యవహారం మొత్తం ఆయన తెలుసు. చౌదరి గారు ఒక నిమిషం సార్. బోరగడ్డ అనే వ్యక్తి అనామకుడు కాదు, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. వాళ్ళకి వాళ్ళ సెటిల్డ్ ఫ్యామిలీయా, సెటిల్మెంట్ చేసే వ్యక్తి? వినండి సార్, వినాలి సార్. ఇక్కడ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. ఆయన లండన్ లో డిగ్రీ పొందాడు, ఆయన లండన్ లో చదువుకున్నాడు, విద్యాభ్యాసాలు. ఆయన వెల్ ఎడ్యుకేటెడ్, ఆయన ఒక లాయరు. ఆయనకి భారత రాజ్యాంగం పట్ల ఉన్నటువంటి అన్ని రకాలుగా వినమ్మ మర్యాదల గురించి మనం మాట్లాడకూడదు. పవన్ కళ్యాణ్ గారు ఒక మర్యాదస్తుడే కదా. పక్షపూర్తంగా అరెస్టులు చేయాలని చెప్పి మీరు చెప్తున్నారు. రంగనాయకం గారిని ఆవిడ రుద్రాలను తీసుకుని అరెస్ట్ చేసింది, ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు రంగనాయకం గారిని అరెస్ట్ చేసిన వైసీపీ ప్రభుత్వంలో అక్రమార్షం జరగలేదా? అచ్చెన్నాయుడు గారిని ఆపరేషన్ చేయాల్సిన వ్యక్తులు లాక్కొని రాలేదా? సాక్షాత్తు మీరు కంప్లైంట్ తీసుకుని వచ్చి ఆయన్ని టార్చర్ చేయలేదా? కస్టడీలో టార్చర్ చేయలేదా? మీరు చెప్తున్నారు మాటలు మీడియా ముందుకు వచ్చి వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు, వినేవాళ్ళు చెప్పేవాళ్ళు ఏదైనా కథలు చెప్తారు అన్నట్టుంది. బోరగడ్డ అనిల్ వెల్ సెటిల్డ్ వ్యక్తి, మంచి వ్యక్తి. ఇంకా చెప్పండి, గాంధీ మహాత్ముడు అంతటి గొప్పవాడు, నెహ్రూ అంత గొప్పవాడు అని చెప్పండి.
ఎవరు సమాధానం చెప్తారు? మాట్లాడే ఒక క్రెడిబిలిటీ ఉండాలి. బోరగడ్డ లాంటి వ్యక్తులు వెనకేసుకొస్తారా? మీ పార్టీ పరువు పోతుంది. మీ పార్టీ మాకు సంబంధం లేదని చెప్పేసి పక్కన పెట్టింది. మీరు అతని తరఫున మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడే విధానం ఎవరు కూడా వాళ్ళ పార్టీ వ్యక్తిగా చెప్పుకోరు. మీరు వెనకేసుకొస్తున్నారంటే ప్రజలకు అర్థమవుతుంది. వెనక నుండి ఎవరు చేయించారు, ఎవరు చేస్తున్నారు, తెర ముందు ఎవరున్నారు అన్నది. మీరందరూ స్క్రిప్ట్ చదివే వాళ్ళే కదా. చెప్తున్నాడు ఆల్రెడీ చెప్తున్నారు. మీ పార్టీ నుంచి బయటకు వచ్చిన అధికార ప్రతినిధులు చెప్తున్నారు మాకు తాడేపల్లి నుంచి స్క్రిప్ట్ వస్తుంది, అది చదివేమంటే మా జీవితాలు చందనాగిపోయినట్టే, దాన్ని ఎవరు నమ్ముకొని మీరు బూతులు మాట్లాడొద్దు అని మీ పార్టీ నుంచి బయటకు వచ్చిన అధికార ప్రతినిధులు స్వయంగా చెప్తున్నారు. పోతాను కృష్ణమూర్తి చెప్పాడు స్క్రిప్ట్ వచ్చిన చేశాను, నేను చెప్పాను అని చెప్పి నేను బూతులు మాట్లాడాను, ఎవరిని తిట్టమంటే అని తిట్టాను అని చెప్పి ఈ రోజు పోతాను కృష్ణమూర్తి చెప్తున్నాడు. బోరగడ్డ పేపర్ జోన్ చదువుతున్నాడు. ఇవి అనుకుంటే తెర వెనుక నాటకాలు ఎవరికి తెలియదని అనుకోకండి. సుజాత గారు లెట్ హిమ్ కంప్లీట్ అండి. సుజాత గారు లెట్ హిమ్ కంప్లీట్. మీరు ఆగండి. ఇది పద్ధతి కాదు. ఇక్కడ ఏం చెప్తున్నట్టు వాసుదేవ్ గారు, మేము ఎవరిని కూడా అభ్యాసం లాంగ్వేజ్ మాట్లాడమని ఎవరు చెప్పరు. పవన్ కళ్యాణ్ గారు చెప్తారా? రాయపాటి అరుణ గారు మీరు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టుపూర్వోత్తరాల గురించి మాట్లాడండి, లేకపోతే సుశాంత్ గారు మీరు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టుపూర్వోత్తరాల గురించి మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారు మీకు చెప్పారా? జగన్ గారు నాకు చెప్పారా? పవన్ కళ్యాణ్ తిట్టమని, చంద్రబాబు నాయుడు గారు తిట్టమని, లేకపోతే ఆ చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? సోదరి గారిని తిట్టమన్నారు. ఎవరెవరు చెప్పరండి. మనం విచక్షణ కొన్ని రూపంలో మనం కోల్పోతాం. ఇప్పుడే కోల్పోతాం. రైట్, ఒకసారి చౌదరి గారి దగ్గరికి వెళ్దాం అండి. ఓకే, మీరు చెప్పారు కదా, చౌదరి గారి దగ్గరికి వెళ్దాం ఒకసారి. రైట్, చౌదరి గారు. ఓకే లక్ష్మణరావు గారు. చౌదరి గారు రెండు అంశాలు క్లియర్ గా కృష్ణమూర్తి గారిని బోరగడ్డ అన్నిల్ని వాళ్ళ క్యారెక్టర్ అసెస్మెంట్ చేశారు. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు అబ్యూస్ లాంగ్వేజ్ తిట్టారు. వాళ్ళకి రంకు బంకులు అంటగట్టారు కాబట్టి వాళ్ళు కూడా బయటకు వచ్చి అంటగడతారండి. సరే అందరూ మెళ్ళో పేగులు వేసుకుని తిరిగేయండి. మధ్యలో లలిత హాస్పిటల్ డాక్టర్ని మధ్యలోకి తీసుకురండి. ఒక నిమిషం చౌదరి గారు. ఇప్పుడు బోరగడ్డ అనిల్ది హిందూ ధర్మం, హిందూ సంప్రదాయానికి చెందిన కుటుంబం కాదు. ఆయన పింక్ డైమండ్ కోసం అసలు పింక్ డైమండే లేదు. లేని పింక్ డైమండ్ కోసం పోరాటం చేయడం ఏంటనేది ఒక ప్రశ్న. ఆయన ఎవరో తిరుపతిలో ఉన్న శర్మ గారికి తరఫున మాట్లాడాట. ఈయన గుంటూరులో ఉన్న బ్రాహ్మణ సంఘాల మీద దాడి చేసిన కేసులు కూడా ఈయన మీద ఉన్నాయి. మన మస్తాన్ రావు గారు గుంటూరు వాస్తులు కాబట్టి ఆయనకు బాగా తెలుసు. ఈ బట్టతలకి మోకాలికి ముడేసే వ్యవహారం ఏందో అర్థం కావట్లేదు. రెండోది, కడప వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో 16 మందితోటి సిట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ మీ ఫెయిల్యూర్ కూడా కనిపిస్తుంది. ఏంటంటే వైఎస్ఆర్సీపీ హయాంలో 4 అనుమానాస్పద మరణాలు చోటు చేసుకుంటే మీరు వచ్చిన 9 నెలల్లో 2, ఇంకా 4 ఏళ్ళ 3 నెలలు ఖాళీ ఉంది. ఇంకెన్ని చోటు చేసుకోబోతున్నాయి? కడప ఎస్పీ గారే డీటెయిల్స్తో సహా మొన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఎక్కడ మీ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిందండి? సాక్షులందరూ అనుమానాస్పదంగా మరణిస్తున్నారు, ఇంక్లూడింగ్ డాక్టర్ అభిషేక్ రెడ్డి, కజిన్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పండి చౌదరి గారు. సార్, ఇక్కడ పింక్ డైమండ్ అనే విషయం కాడికి వచ్చేప్పటికి లేని పింక్ డైమండ్ శ్రీకృష్ణదేవరాయలు గారు తయారు చేయని పింక్ డైమండ్ విజయసాయిరెడ్డి తయారు చేయనట్టు బాబు గారు ఇంట్లో ఉన్నట్టు అని చెప్పాడు. మొదట ఎత్తుకుని విజయసాయిరెడ్డి, ఆ తర్వాత వంతపాడింది ఈయన బోరగడ్డ అనిలు. సో ఇవన్నీ వాస్తవాలు దూరంగా సద్దూరాలు కాబట్టి ఆవిడ గురించి మాట్లాడడం కూడా వేస్తూ అనవసరమైన డిస్కస్ వెంకటేశ్వర స్వామి తీసుకురావడం నాకు నష్టంలా బాధ కలిగిస్తా ఉంది. ఇంకా రెండో విషయం ఏంటంటే మీరు చెప్పిన అంశం ప్రధానంగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ యొక్క పునాదులే ఆయన రక్తంతో నిండి ఉన్నాయని చెప్పి వాళ్ళ సిస్టర్ చెప్పింది. ఏమనడం ఏంటంటే ఇప్పుడు సుధాకర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి గాని, గంగాధర్ రెడ్డి గాని, అభిషేక్ రెడ్డి గాని, వాచ్మెన్ రంగన్న గాని, డ్రైవర్ నారాయణ యాదవ్ గాని, ఇందులో ఒక అతను సూసైడ్ లెటర్ రాశాడు. నేను ఆ లెటర్లో సంతకాలు మామూలుగా సంతకాలు కూడా తేడా ఉన్నాయి. ఆయన విషపులికి చనిపోయాడు, ఒక నిద్రలో చనిపోయాడు, ఒక నిద్రపోతూ చనిపోయాడు. ఇట్లాంటి అనేక అనుమానాలు ఉన్నటువంటి ఈ కేసుల్లో హై ప్రొఫైల్ అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు, ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఈ స్థాయిలో ఉన్న వ్యక్తి చంపేయడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసును ఎందుకు విస్మరించాడు? ఇందులో దోషులు ఎందుకు ఏమయ్యారు? ఈ దోషులు ఎలా తప్పిస్తున్నారు? రాష్ట్రాలు దాటి వేరే రాష్ట్రంలో ఇంక్లూడ్ పిటిషన్ ఎలా వేస్తున్నారు? కేసును మార్పు చేయడానికి వేరే రాష్ట్రం ఎందుకు బదిలీ చేశారు? ఐఓ రామ్ కుమార్ గారిని ఎందుకు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రామ్ కుమార్ గారిని ఎందుకు మార్చారు? సిబిఐ అధికారులు ఎందుకు జరిపేశారు కడప నుంచి? ఆ రోజు అనిల్ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి వస్తే కడప ఎస్పీ గారు ఎందుకు సహకరించలేదు
అనేక అనుమానాలు ఇక్కడ ప్రశ్నార్థంగా మారుతున్నాయి. అయితే రంగన్న హత్య కేసు రెండోసారి పోస్ట్ మార్టం చేశారు. చాలా అనుమానాలతో కూడుకున్న అంశాలన్నీ బయటకు వచ్చాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే రంగన్న కొట్టి చంపారని, పోలీసులే కూడా చంపారని 2 రోజుల క్రితం సాక్షి టీవీలో వచ్చింది, టీవీలో పేపర్లో కూడా వచ్చింది. సో ఇటువంటి ప్రభుత్వ వ్యతిరేక వాదనలు వినిపించడం అనేది కరెక్ట్ కాదని, తప్పుడు వాదనలు ప్రచారం కరెక్ట్ కాదు. కానీ ఖచ్చితంగా అనితారెడ్డి గారు ఏవైతే సునీతారెడ్డి గారు వాళ్ళ కూతురు గారు వాళ్ళు చేస్తున్న పోరాటం న్యాయం జరగాలంటే ఖచ్చితంగా పట్టాల రవి లాంటి కేసుని దీన్ని చూస్ చేసుకొని, పట్టాల రవి కేసులో ఏ విధంగా ఓంప్రకాష్ కానీ, ఆ మధుసూరి కానీ వరుసగా ఎలా చనిపోయారు, బాణీకరణ కానీ, ఇలాంటి వాళ్ళంతా కూడా ఈ కేసుని స్టడీగా మార్చుకొని ఈరోజు వ్యవస్థీకృత నేరాల్లో భాగంగా సాక్షులు మాయం చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. రాజకీయ నాయకులు, ముసుగులో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు దీంట్లో ఖచ్చితంగా పాత్ర. పోలీసులు ఏం చేస్తున్నారు సార్? ఓకే, వాళ్ళు చేస్తున్నారు. వైసీపీ కల్చర్ అన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి దిగుమతి చేసుకున్న కల్చర్. పరిటాల రవి ఫార్ములానే ఇక్కడ, ఆ కేసు ఫార్ములాని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు. పోలీసులు ఏం చేస్తున్నారు? 9 నెలల్లో 2 అనుమానాస్పద మరణాలు అంటే అంత బలహీనంగా మీ అడ్మినిస్ట్రేషన్ అక్కడ ఉందనేది స్పష్టంగా ఎస్టాబ్లిష్ అవుతుంది కదా. ఖచ్చితంగా సిట్ అనేది 2 DSPలు, 3 CAలు, 10 మంది SIలతో కలిపేసిన సంస్థ. వాళ్ళకి సమస్య తీవ్రంగా ఉంది కాబట్టి, ఈ కేసు వచ్చింది కాబట్టి నిన్న మంత్రి మండలి సమావేశాన్ని డీజీపీని పిలిపించారు. ఆయన ఎన్క్వైరీ చేశారు, ఏంటి సార్ ఇది ఇలా జరిగిందని. నేను డీజీపీ గారు ఎక్స్ప్లెయిన్స్ ఇచ్చారు. ఫస్ట్ టైం అది సాధారణ మంత్రివర్గాన్ని రావడం కాబట్టి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయడంతో పూర్తి స్థాయిలో వెంటనే సీరియస్ అవడంతో సీఎం కానీ సీరియస్ అవడంతో కేసు సీరియస్ అయింది. ఈ రోజు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా పంపిస్తున్నారు. టోటల్ గా తొందరలో ఈ క్లోజ్ చేయడానికి ఏ రకమైన ఆధారాల సేకరించి రంగనాథ్ హత్య, ఆత్మహత్య అనే విషయాలపైన పరిశీలించాల్సి ఉంది. 2 ఇటువంటి ఆధారాలు క్లోజ్ చేసే విధంగా వ్యవహరించడం అనేది సమంజసం కాదు. ఇది నిజంగా వివేకానంద హత్య విషయపైన పూర్తి వివరాలు రానియకుండా దోషులు మార్చేస్తా ఉంటాయి, చంపేస్తా ఉంటాయి, లేదా దోషులు చేసిన అనేక ఆధారాలు మాయం చేస్తా ఉంటాయి. ఈ కేసు ఎప్పుడు తేలేదు, ఇది పెద్ద సమస్య. మార్చి 15వ తారీఖున 2009లో జరిగిన హత్య ఇది. అప్పటి నుంచి అనేక కథనాలు, నారావు రక్త చరిత్ర, అదేవిధంగా ఆత్మహత్య, లేదా గుండెపోట, ఏదంటే సొంత కూతురే అల్లుడి చంపేశారని, ఏదో వివాదాస్పదమైన అంశాలు బెంగళూరులో సెటిల్మెంట్స్ ఉన్నాయని అనేక కథనాలు వెళ్ళారు దీనిపైన. ఇవన్నీ కూడా కరెక్ట్ గా తేల్చాలంటే పోలీసులు తక్షణమే సిబిఐ అధికారులను పంపించిన తర్వాత ఇమీడియట్ చర్య తీసుకొని ఈ నెలలో పూర్తి స్థాయిలో సమాచారం సేకరించి దోషులను లోపలేయడానికి సిద్ధంగా ఉంది గవర్నమెంట్. దీనికి అనేక రకమైన చర్యలు తీసుకుని నెక్స్ట్ ఇది అయిపోగానే ఏంటి సార్, కాదంబరి జత్వాని కేసు వస్తుందా? ఎందుకంటే సైకిల్లో తిరుగుతోంది కదా బోరుగడ్డ నీళ్ళు, కాదంబరి జత్వాని చాన్నాళ్ళు అయింది కదంటే 1 by 1 అంటే జనాలను ఎంగేజ్ చేస్తున్నారా మీరు కూటమి సర్కార్? ఇది కరెక్ట్ గా సార్. కాదంబరి జత్వాని కేసు అనేది పెద్ద అది ఇంకొక సమస్య. దాన్ని దీనికి లింక్ చేయడం అనేది 3 IAS అధికారులు. నేనే లింక్ చేయట్లేదండి, మీరే తీసుకొస్తున్నారు. సైకిల్లో పైనుండే స్పోక్ మళ్ళీ కిందకు వస్తుంది, మళ్ళీ కింద ఉన్నది పైన. అట్లాగా నెలకొకటి, నెల ఏదో ఒకటి జనాలను ఎంటర్టైన్ చేయటం, ఎంగేజ్ చేయడం. ఇలాంటి పని గవర్నమెంట్ చేయదలుచుకోలేదు, చేయదు కూడా. మీ ప్రభుత్వం డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టింది అంటున్నారు. డెవలప్మెంట్ అంటే ఇదా? లేదు సార్, పూర్తిగా నాకు తెలిసి ముఖ్యమంత్రి గారు కానీ, సీఎం గారు కానీ మా పార్టీ కార్యక్రమాలు కానీ, పార్టీ ప్రజాదరణ కార్యక్రమాల మీద ఆధారపడుతున్నారు. వీళ్ళవన్నీ కూడా రైట్. ఒకసారి మస్తాన్ గారి దగ్గరికి వెళ్ళాలి. మస్తాన్ గారు మార్చి 15, 2019 పోలీస్ తరఫున దాన్ని చేసుకుంటా ఉంటాం. ఆ రోజు మనకి మీకు గుర్తుండే ఉంటుంది, మీరు కూడా అక్కడే ఉన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూల్చివేసిన ప్రజావేదికలో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరుగుతోంది. ఈయన చెవి దగ్గరకు వచ్చి ఒక అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ స్థాయి అధికారి ఈయన చెవి దగ్గరకు వచ్చి చెప్పారు చంద్రబాబు గారికి. వెంబడే ఆయన ఆ రోజు డీజీపీగా ఉన్న ఠాకూర్ గారికి చెప్పారు. సరే అర్జెంటుగా బయటకు వచ్చేసి మీడియా వాళ్ళని పిలిచేసి చెప్పారు. ఠాకూర్ గారు మాట్లాడేప్పుడు వెంబడే ఒక కాగితం తీసుకొని ఆయన మీడియా అంతా కోడికత్తి అని ఒక కొత్త పదాన్ని సృష్టించి వాడిన కోడికత్తు సీన్ అని అతను వైసీపీ కార్యకర్త అని చెప్పి 5 నిమిషాల వ్యవధిలో చూపించారు. సరే ఇవన్నీ ఆ రోజు వెంబడే అక్కడ ఉన్న మీడియా అడగటం కూడా జరిగింది. 5 నిమిషాల వ్యవధిలో అంత పర్ఫెక్ట్ పోలీసింగ్ అండి మీద 5 నిమిషాల వ్యవధిలో అతను వైసీపీ కార్యకర్తను ఎస్టాబ్లిష్ చేశారు. 6 ఏళ్ళు అండి కరెక్ట్గా, రేపు 15కి 6 ఏళ్ల వ్యవధిలో 6 మరణాలు, సంవత్సరానికి ఒకటి వేసుకోండి. ఇంకా ఈ సాక్షుల మరణాల కొనసాగింపు ఉంటుందా? ఎందుకు అంత బలహీనమైన పోలీసింగ్? ఒకప్పుడు ఎంత గొప్ప పోలీసింగ్ అండి అరవిందరావు గారు ఉన్న సమయంలో, వాళ్ళ వరకు వ్యాస్ అరవిందరావు గారు. ఎందుకు ఇంత వెన్నెముక లేని వ్యవహారం నడుస్తుంది పోలీసింగ్లో? సార్ ఇప్పుడు ఇటీవల కాలంలో మనం చూసినట్టే పోలీసు వ్యవస్థకు సంబంధించి ఒకప్పుడు దేశంలోనే దర్యాప్తులో కానీ నేరాల నిరూపణలో కానీ ఎంతో పేరు పొందిన
ఆంధ్రప్రదేశ్ పోలీస్ అనేది టోటల్గా ఒక నిరాసక్తంగా ఒక జీవం లేని పరిస్థితిగా తయారైందని చెప్తారు. ఎందుకంటే ఏమైనా తీసుకోండి, ఏ కేసులు ఉన్నాయి పార్టీకి అతీతంగా ఏ కేసులు నిరూపించబట్టలేదు, ఏ కేసులు దర్యాప్తు కూడా అది పూర్తి స్థాయిలో నేరాలు చేసిన వాళ్ళకి శిక్ష పడే విధంగా జరగట్లేదనే చెప్తారు. ఇప్పుడు ఈ కేసు విషయం వస్తే ఒక ముఖ్యమంత్రికి సోదరుడు, ఒక ముఖ్యమంత్రికి బాబాయ్, ఆయన స్వయంగా ఒకసారి మంత్రి, ఎమ్మెల్యే, మళ్ళీ ఎంపీగా చేశారు. పులివెందుల్లో ఆయనకి సౌమ్యుడిగా పేరుంది. అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అందరూ చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, మా బాబాయ్ ఈ విధంగా చంపడం అనే దాని మీద ఆయన కూడా చెప్పారు. సో ఆయన హత్యకు గురైనప్పుడు 2019లోనేమో వైఎస్ఆర్సీపీ దాన్ని రాజకీయంగా ఉపయోగించుకునే పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. మళ్ళీ 6 ఏళ్ల తర్వాత కూడా ఇప్పుడు 2024 ఎన్నికల ముందు టీడీపీ ఉపయోగించుకుంది. అది సునీత గారు ఆరోపణలు చేయనివ్వండి, ఏదైనా కానివ్వండి. అప్పుడు కూడా సునీత గారు జగన్మోహన్ రెడ్డి గారు పరగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు చేసి ఉండొచ్చు అనుమానం వ్యక్తం చేస్తారు. అయితే 2024 మారిపోయింది. సునీత గారే ఇటువైపు కుటుంబ సభ్యుల్లో కొంతమంది ఈ విధంగా అవినాష్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయటం, ఎన్నికల్లో కూడా ప్రచారాంశం అవడం జరిగింది. సో ఇప్పుడు కూడా మళ్ళీ నిన్న కూడా ఒక మంత్రి, ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది, దర్యాప్తు చేయాలి. ఒక పక్కన సునీత గారు కూడా వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. దర్యాప్తు చేసి శిక్షించే విధంగా లేదా నేరం నిరూపించే విధంగా చేయాలి. ఇప్పుడు మంత్రివర్గంలో ఈ విషయాన్ని చర్చించడం ద్వారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్ కలిగే విధంగానో ఇంకోటి అంటే రాజకీయంగా వైఎస్ఆర్సీపీకి ఆ కోణంలో చూస్తున్నారు తప్పితే ఒక 6 సంవత్సరాలైనా కూడా ఈ కీలకమైన కేసు, ఒక రాష్ట్రంలో ప్రముఖుడుగా ఉన్నాడు, ఆయన మంత్రిగా చేశాడు, ఎంపీగా చేశారు, ఇద్దరు ముఖ్యమంత్రులకు సంబంధించిన సన్నిహిత బంధుత్వం ఉంది. ఆ కేసును ఎందుకు ఇంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు? ఎందుకంటే ప్రజలందరికీ కూడా కావాల్సింది ఏంటంటే అసలు వీళ్ళు రాజకీయంగానే ఆయన హెచ్ని అన్ని పార్టీలు ఉపయోగించుకుంటున్నాయా, లబ్ధి పొందుతున్నాయా, లేకపోతే ఒకళ్ళ క్యారెక్టర్ ని తగ్గించడానికి అసాసినేట్ చేస్తుంది. ఇంకోటి కూడా ఈ కేసులో విచిత్రమైన అంశం ఏంటంటేనండి, సిబిఐ మీద సిబిఐ ఈ కేసులో కనుక ఎగనిస్ట్ గా చెబితే 10 కోట్లు ఇస్తానని ఆరోపణలు చేసింది కూడా ఈ కేసే. దేశ చరిత్రలో సిబిఐ ఏఎస్పీ 10 కోట్లు ఇస్తా అన్నారని చెప్పేసి ఒకళ్ళు అనంతపురం ఎస్పీ కంప్లైంట్ చేశారు, మీరు అందరికి కూడా తెలుసు. సో ఇంత కీలకమైన కేసు ఇంకోటి కూడా దీనికంటే ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో నాకు న్యాయం జరగలేదు కాబట్టి తెలంగాణ కోర్టుకి దాన్ని ట్రాన్స్ఫర్ చేయించుకుంది కూడా ఈ కేసే. అలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి కేసులో. ఇది విచిత్రంగా మరి వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత పైనుంచి కూడా దీన్ని వెంటాడుతా ఉన్నారా, ఎవరైతే ఆయనకి ఆ విధంగా పాల్పడ్డారు. లెట్ us see అండి, అంటే ఎలాంటి టర్న్ తీసుకుంటుంది, ఎలాంటి డెవలప్మెంట్స్ చోటు చేసుకుంటా, ఇవన్నీ చూడాల్సినవే. గవర్నమెంట్ సీరియస్ గా రంగంలోకి దిగితే నేరస్తులు హంతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలని ప్రజలు కోరుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ మస్తాన్ రావు గారు, శ్రీనివాస్ చౌదరి గారు, లక్ష్మణరావు గారు, అలాగే సుజాత గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, బోరుగడ్డ అనిల్ చాలా పర్ఫెక్ట్ స్క్రిప్ట్ తోటి ఆయన మీడియా ముందుకు వచ్చి సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి, ఆయన ఎక్కడున్నారో ఎవరికి తెలియదు, ఇంకా ఎవరైనా నిర్బంధించారా, లేకపోతే ఆయనంతా ఆయన స్వచ్ఛంద నిర్బంధంలోకి వెళ్ళారా, మొత్తానికి చెప్పుకుంటూ వచ్చారు. తల్లిగారి ఆరోగ్య కారణాలు రీత్యా అని చెప్పుకుంటూ వచ్చారు. ఆయన వాడిన పదజాలం సహజంగా ఆయన వైఖరికి శైలికి భిన్నంగా చాలా మర్యాదగా మాట్లాడారు. దీంట్లో వాస్తవంగా అది ఇతరుల మాతృమూర్తుల గురించి మాట్లాడేప్పుడు ఎలా నోరు తూలారో మరి అప్పుడు ఈ మానవత్వాలు ఇవేమి గుర్తు రాలేదనే ప్రశ్న అయితే ఆయన మీద సంధిస్తున్నారు జనాలు. ఎనీహౌ దీని మీద ప్రోగ్రెస్ ఖచ్చితంగా ఉంటుంది. బహుశా నెక్స్ట్ మంత్ వచ్చేప్పటికి కాదంబరి జత్వాని కేసు మళ్ళీ ఏప్రిల్లో తెర మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెల ఒక్కో కేసు తీసుకొచ్చి జనాలను ఎంగేజ్ చేస్తున్నారు. నెటిజన్లు చాలా తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. మరోపక్క లా అండ్ ఆర్డర్ అమలు విషయంలో మరి డీసీఎం పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు నిజమేమో అనిపిస్తోంది. ఎందుకంటే పోలీసింగ్ ఎంత బలహీనంగా నడుస్తుందనే దానికి ఈ 2 కేసులే ఉదాహరణ. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్.